విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సజావుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలి. రిటర్నింగ్ పోలీస్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జున. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ను చూసేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ నాయకురాలు అనంతలక్ష్మి గెలుపు ధీమా. అలరించిన స్నేహాంజలి మోహిని ఆట్టం ప్రదర్శన. కళలను ప్రోత్సహించడంలోనే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దాగి ఉన్నాయన్న ప్రముఖులు. ఇక వివరాల్లోకి వెళ్తే, సార్వత్రిక ఎన్నికల్లో తుదిఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీలో జరగనుందని, ఈ కార్యక్రమం ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎం మల్లికార్జున రిటర్నింగ్ అధికారులను, పోలీసు అధికారులను కోరారు. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, చేపట్టవలసిన చర్యలు, భద్రతా ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 4న జరగనున్న ఓట్ల లెక్కింపు సమయంలో రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బ్యాగ్స్ ను పొందిన నాటి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. జిల్లాకు సంబంధించి జనరల్ ఎలక్షన్స్ 2024 అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ తాలూకా అన్ని కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయినాయి. సో దీనికి సంబంధించి మరి సుమారుగా మీరు గమనిస్తే మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందులో మనకి 14 కౌంటింగ్ హాల్స్ వచ్చి ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. అలాగే 7 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్కి పెట్టడం జరుగుతుంది. అంటే మనకు పెద్దుర్తి అలాగే గాజువాకు సంబంధించి ఈవీఎం కౌంటింగ్ హాలు అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాలు ఒకే దాంట్లో మనకి ఈసీఐ అనుమతితో నిర్మించడం జరుగుతూ ఉంది. అలాగే మనకి రిమైనింగ్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సపరేట్గా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. ప్లస్ పార్లమెంట్ తాలూకా డియూ ఆధ్వర్యంలో ఇంకొక కౌంటింగ్ హాల్ సపరేట్గా ఉంది. సో వీటన్ని తాలూకా ఏర్పాట్లు పూర్తయినాయి. ఇందులో మనకి సో మీ అందరికీ తెలుసు, మనకి 4/6/2024 8 గంటల మనకి కౌంటింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. సో ముందుగా మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది లెక్క పెట్టుకోవడం జరుగుతుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత 8:30కి అరౌండ్ ఈవీఎం కౌంటింగ్ కూడా మనము స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, సుమారుగా మనకి ఒక 140 కెమెరాస్తో మొత్తం అంతా దీనికి సంబంధించి కెమెరాల ఇన్స్టాలేషన్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మనకి స్ట్రాంగ్ రూమ్లో ఏదైతే నిక్షిప్తమైన ఈవీఎంస్ ఉన్నాయో వాటిని ఆ రోజు మనము అబ్జర్వరు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, పొలిటికల్ పార్టీసు, అలాగే సిఏపిఎఫ్ ఎవరైతే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రాపర్ వీడియోగ్రఫీ చేసుకొని ఏదైతే మనకి సీల్ చేసిన లాక్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసుకొని దెన్ మనకు ఆ ఈవీఎంస్ మళ్ళీ అక్కడ నుంచి మనము టోటల్ వీడియోగ్రఫీ అలాగే ఆ కారిడార్ల టోటల్ కూడా కెమెరాలు అన్నీ ఉంటాయండి. సో వాటి సమక్షంలోనే మనము కౌంటింగ్ గారికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మీరు గమనిస్తే వీరికి కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి మనము ఫామ్ 18లో ఆల్రెడీ మనము నిన్న ఈవినింగ్ కల్లా క్యాండిడేట్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో 2 కాపీలండి. అలాగే మనకు వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్లు 6 గంటల కల్లా కనీసము కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 7 గంటల కల్లా వాళ్ళకి డిక్లరేషన్ వాళ్ళు ఆర్ఓ సమక్షంలో డిక్లరేషన్ సైన్ చేయాలి. అలాగే వాళ్ళ తాలూకా మనకి బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే లంచ్ కూడా పెయిడ్ అయితే ఉందో ఆ మెకానిజంలో ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళందరికీ అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అండ్ కౌంటింగ్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇక్కడ దీనికోసం ఎటువంటి సందర్భంలో కూడా ఆగదు. అలాగే మీరు గమనిస్తే మనకి ఒకసారి కౌంటింగ్ ఏజెంట్లు ఎంటర్ అయిన తర్వాత మనం సెక్షన్ 128 కింద ఏదైతే ఓత్ ఆఫ్ సీక్రసీ ఉందో అది చదివి వినిపించడం జరుగుతుంది. అలాగే ఆర్ఓకి పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు ఉంటాయి.
ఎవరైనా గొడవ చేసినా లేదంటే ఏదన్నా అనవసరంగా రాద్ధాంతాలు చేసినా కానీ ఆర్ఓ ఆ విషయం పరిగణలోకి తీసుకొని అవసరమైతే ఇమీడియట్గా పోలీస్ అధికారులను పిలిపించుకొని అటువంటి అధికారులను అవసరమైతే బయటికి పంపించడమో లేదంటే అక్కడ సీరియస్నెస్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒకసారి ఒక కౌంటింగ్ ఏజెంట్ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ ప్రాసెస్ పూర్తి అయ్యేంత వరకు ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా పొరపాటున బయటికి పోవాల్సి వస్తే ఎమర్జెన్సీలో మళ్ళీ రిలీవర్ కానీ మళ్ళీ అదే వ్యక్తిని కానీ లోపలికి అనుమతించడం జరగదు. అలాగే ఇదిలా ఉండగా పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కౌంటింగ్ కోసం కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేశామన్నారు. For the postal ballots to come from the returning officers custody to the head of university campus కి రావాల్సిన అన్ని విషయాల మీద బాగా దీర్ఘంగా చర్చించుకున్నాము. అదేవిధంగా మా వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్ని కూడా వాళ్ళు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో క్లారిఫై చేయడం జరిగింది. ఆ విధంగా టుడేస్ మీటింగ్ ఈజ్ వెరీ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ది మేనేజింగ్ ది కౌంటింగ్ డే అఫైర్స్. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సార్ ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు దట్ ఇట్లా 3 టైర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. అదనపుగా ఇంకొక కంపెనీ సిఆర్పిఎఫ్ది వస్తుంది. వాళ్ళని కూడా ఇప్పుడు అదనపుగా మనకు ఏమైంది, స్ట్రాంగ్ రూమ్ కాకుండా కౌంటింగ్ సెంటర్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు, బోత్ ఫర్ ద పోస్టల్ బ్యాలెట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది రెగ్యులర్ ఈవీఎంస్. సో దానికి అదనపుగా సెక్యూరిటీ కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాకు ఇంకొక కంపెనీ తర్వాత 2 ప్లటూన్ ఏపీఎస్పీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము ఈ స్కీమ్లో ఇప్పుడు డిప్లాయ్ చేయబోతున్నాము. ఎందుకంటే అదనపుగా మనకు కౌంటింగ్ సెంటర్లో కూడా ఆ ఎంట్రన్స్ దగ్గర అన్నిట్లో కూడా మాకు మనుషులు కావాలి కాబట్టి అది సిపిఎంఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్, సో వాళ్ళని కూడా ఈరోజు డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి. కౌంటింగ్ డే బందోబస్తుకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఏజెంట్స్ తర్వాత పొలిటికల్ పార్టీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరు కూడా మా విజ్ఞప్తి ఏమంటే పోలీస్ వాళ్ళతో సహకరించాలి. వాళ్ళు చెప్పేది ఎందుకంటే వాళ్ళకు ప్రత్యేకంగా ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్, పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలా, ఎంట్రన్స్ ఎట్లా, ఇదంతా కూడా ప్రెస్ మీడియా ద్వారా రేపు మేము డీటెయిల్గా మ్యాప్ అంతా కూడా పెట్టి చెప్తాము. తర్వాత ఆ మ్యాప్ని కూడా రిలీజ్ చేస్తాము. దాంట్లో వాళ్ళకు పార్కింగ్ ఏరియా అంటే ప్రెస్ మీడియాకి ఎక్కడ ఏ గ్యాలరీలో ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, పోలీస్ వాళ్ళు కూడా సెపరేట్గా ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, అదేవిధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్కు కేటాయించిన ప్లేస్లో వాళ్ళు వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి పక్కన ఎక్కడైతే వెళ్ళాలో మీడియా గ్యాలరీ ఏదైతే కలెక్టర్ గారు కేటాయించారో అక్కడికి ఎలా వెళ్ళాలా ఏది అదంతా కూడా మా వాళ్ళు ట్రాఫిక్ డీటెయిల్డ్ ప్లాన్ లేఅవుట్ ఇన్ ద యూనివర్సిటీ ప్లే గ్రౌండ్లో పెట్టడం జరిగిందండి. సో మా విజ్ఞప్తి ఏమంటే పోలీస్ వాళ్ళు ఏ విధంగా చెప్తే ఎక్కడ అసైన్ చేశారో ప్లేస్ అక్కడ వెళ్ళిపోతే ఎటువంటి ఇబ్బందులు ఉండదండి. సో నీట్గా వాళ్ళు వెళ్ళి సిస్టమేటిక్గా పార్కింగ్ కూడా సిస్టమేటిక్గా చేసుకుంటే అసలు ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదండి. ఎక్కడ పెట్టారో అదే తీసుకొని మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళిపోవచ్చు. 144 is in force అండి. 144 as well as రెడ్ జోన్ విత్ రెస్పెక్ట్ టు డ్రోన్, యూజ్ ఆఫ్ డ్రోన్ ఆన్ దట్ డే. సో ఈ ఆర్డర్స్ అన్ని కూడా మీడియా ద్వారా ప్రెస్ ద్వారా అందరికీ చెప్పడం జరిగింది. నోబడి కెన్ ఫ్లై అ డ్రోన్ ఇన్ దిస్ 2 kilometer రేడియస్ ఇన్ అండ్ అరౌండ్ ది యూనివర్సిటీ క్యాంపస్ విచ్ ఇస్ ది కౌంటింగ్ సెంటర్. దట్ ఈస్ వన్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈస్ అబౌట్ ది 144 ఫార్ ఎనీ గ్యాదరింగ్. ఎవరైనా అక్కడ గ్యాదర్ కాకూడదండి, వచ్చి వాళ్ళ పనులు చేసుకుని వెళ్ళిపోవాలి. కానీ అక్కడ క్యాంపెయిన్ కానీ గుంపగూడి ఈ విధంగా అది ఇది మాట్లాడటం, అందరినీ ఎవరైనా రెచ్చగొట్టడం, ఇదంతా కూడా ఈ కార్యకలాపాలు ఈ ఏరియాలో జరగకూడదు. ఇతర ప్లేసెస్లో కూడా యాజ్ పర్ నీడ్ we will be promulgating 144 if at all some places if it is warranted. But ikkada aithe counting center place lo already collector garu 144 orders already are issued andi. Agents are allowed to carry only pencil, pen, paper and form 18 ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర కాపీ ఏదైతే ఉంటే అవి మాత్రమే లోపల అలౌ చేస్తారండి. నో ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ ఆర్ అలౌడ్. సిమిలర్లీ వాచెస్ అన్ని కూడా దే కెనాట్ క్యారీ ఇంటర్నెట్ ఎనేబుల్డ్ వాచెస్. ఇప్పుడు ఎంసీసీ కోడ్ ఇస్ ఇన్ వోగ్ అండి. ఎంసీసీ కోడ్ ఇప్పుడు అందరు కూడా ఆల్ ద గవర్నమెంట్ సర్వెంట్స్ ఆర్ అండర్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎంసీసీ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇస్ ఇన్. నగరంలో గల ఆంజనేయ స్వామి వారి ఆలయాలలో అత్యంత వైభవంగా హనుమత్ జయంతిని నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వామివారికి పంచామృత అభిషేక
అలంకార, సహస్రనామార్చన, తమలపాకుల పూజ, సింధూర అర్చన, అష్టోత్తర ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అర్చన షోడశోపచార పూజ, దివ్య హారతులను సమర్పించారు. స్థానికులు, పరిసర ప్రాంత వాసులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ను చూసేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని టీడీపీ నాయకురాలు అనంతలక్ష్మి అన్నారు. ఈ మేరకు రామ్నగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అరాచకాన్ని రేపిన ప్రతి వైసీపీ నాయకులకు రానున్న రోజుల్లో గడ్డుకాలని చూపిస్తామని హెచ్చరించారు. జూన్ 4న జరిగే కౌంటింగ్ లో కూటమి విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంబరాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు మాట్లాడుతున్నారు. కానీ జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్సీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కాబోతుంది. ఇది సత్యం, వాస్తవం. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి, ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదు. కాబట్టి జూన్ 4వ తారీఖున ప్రజలందరూ ఇచ్చే తీర్పున ఒక ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కావాలి. ఈ 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆశ. ఈ 5 సంవత్సరాల్లో రాజధాని లేని ప్రభుత్వాన్ని చూసాం. కాబట్టి జూన్ 4వ తారీఖున యువతకి, మహిళకి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలందరికీ కూడా ఈరోజు విముక్తి ఆంధ్రప్రదేశ్ కాబోతుంది. వాళ్ళందరూ సంతోషంగా ఉండే ప్రభుత్వం, మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడబోతుంది అనడానికి జూన్ 4నే అది స్వస్తి పలుకుతున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్లలో కూల్చడం, దాచుకోవడం, దోచుకోవడం ఇవే చూసాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని లేకుండా కూడా చూసాం. కాబట్టి జూన్ 4వ తారీఖున ఈరోజు విముక్తి ఆంధ్రప్రదేశ్ అనడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారే, ఈరోజు ఎక్కడో దాడులు జరిగిపోయి అన్యాయం జరిగిపోయింది, అధికారులు మా వైపు లేరని మాట్లాడుతున్నారే. 5 సంవత్సరాల్లో మీరు చేసిన దాడులు, అన్యాయాలు, అక్రమాలు, రౌడీయిజం, గోండాయిజం, దౌర్జన్యాలు అప్పుడు 5 ఏళ్లలో ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు ఏ ఒక్క నాయకుడైనా? ఈరోజు ఒకటే మాట్లాడుతున్నాం. ఎక్కడో జరగలేదండి. వాళ్ళ సొంత కంపెనీ భారతీయ సిమెంట్ కంపెనీ వాళ్ళు ఉద్యోగస్తులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఈరోజు. అది చాలా నిదర్శనం. వాళ్ళ సొంత కంపెనీలో ఉన్న వ్యక్తులే బయటకు వచ్చి మా భూములు తీసుకున్నారు, మాకు జాబ్స్ ఇవ్వలేదు, ఇదిగో ఈ కంపెనీలోని మాకు రాసినటువంటి బాండ్ల ప్రకారం 2 ఏళ్లకు లేకపోతే ఇంత జీతం పెంచుతాను, వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడారు. ఇంకెక్కడో జరగలేదు, వాళ్ళ దగ్గర అన్యాయం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క వర్గానికి, అందరికీ, యువతకు ఉద్యోగాలు రాకపోతున్నాయి. మహిళలపై జరిగిన అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు, వాటికి విముక్తి కలగబోతుంది. ఎస్టీ, ఎస్టీ వాళ్ళ మీద జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దాడులు, వాటి శిరోమండలాలకి ఈరోజు విముక్తి కలగబోతుంది. మైనారిటీ వర్గాల మీద, కుటుంబాల మీద జరిగిన అన్యాయాలు, దాడులు, అక్రమాలకి అది కూడా విముక్తి కలగబోతుంది. వైఎస్ఆర్సీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ జూన్ 4వ తారీఖున రాబోతుంది కనుక స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని చేసే విధంగా జూన్ 4వ తారీఖున ప్రజలందరూ తీర్పుతోని ఈరోజు విముక్తి ఆంధ్రప్రదేశ్ కాబోతుంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే కుటుంబ సభ్యుల్ని నడి రోడ్డు మీద దించేశాడు, అలాగే వ్యవస్థల్ని, అధికారుల్ని నడి రోడ్డు మీదకు వదిలేశాడు, ఏ అధికారులనైతే పెట్టుకొని అక్రమం కేసులు, దౌర్జన్యాలు, దాడులకు దిగారో ప్రతి ఒక్క అధికారికి, ఈ నాయకులకి, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్పుతున్నాం. జూన్ 4 తర్వాత ఏ ఒక్క నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాడో మేము కూడా మా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే వాళ్ళకి వేలెత్తి చెప్తున్నాం. తిరిగి చెప్పుతో కొట్టి తరిమి కొట్టే జూన్ 4 రాబోతుంది. కాబట్టి
వైఎస్ఆర్సీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కాబోతున్న సందర్భంగా ప్రతి ఒక్క ఆంధ్రులకి అందరికి కూడా పేరు పేరున ఏ గవర్నమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఆఖరి దశలో పోలింగ్ను నిర్వహించి ఉంటే విచ్చలవిడిగా అహింసా ఘటనలకు తావు లేకుండా ఉండేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ రాష్ట్ర స్థాయిలో ఎలక్షన్ల నిర్వహణలో విఫలమైందని ఆరోపించారు. చివరి దశలో ఏపీలో పోలింగ్ను చేపట్టి ఉంటే భద్రతా సమస్యలు చెలరేగేవి కావని అభిప్రాయపడ్డారు. ఫోర్త్ ఫేజ్ నుంచి లాస్ట్ ఫేజ్కి తీసుకెళ్ళుంటే ఈ గొడవలు అవ్వకపోను. జూన్ 1 ఈరోజు ఎలక్షన్ అయి ఉంటే 2, 3, 2 రోజులు కాపలా కాదు, ఈ గొడవలు అవ్వకపోను. అసలు ఎలక్షన్ కమిషనే తప్పు చేసింది ఫోర్త్ ఫేజ్లో పెట్టి. అది కూడా నా డిమాండ్ మేరకు, నా కేసు మేరకు మార్చి 14ని నేను ఫైట్ చేసిన మేరకు ఇన్ రైటింగ్ ఇచ్చారు. కోర్టు ఆర్డర్ కన్సిడర్ చేయమని ఫోర్త్ ఫేజ్కి పెట్టారు. తిరుపతి ఆర్ఓ అంట ప్రవీణ్ కుమార్ తిరుపతి వైజాగ్లో చేశారట. ఎంత చక్కగా సీల్ చేసి ఎంత చక్కగా లోపల సీసీటీవీ కెమెరాలు కూడా కనిపించేటట్టు, ఇదిగోండి అన్నెందుకు ఇది ఒక్కటి చూస్తే అర్థమవుతుంది. ఎంత చక్కగా సీసీటీవీ కెమెరాలు ఇన్సైడ్ కూడా ఈవీఎంలకి స్ట్రాంగ్ రూమ్లకి ప్రజెంట్ చేశారు. ఇలా చేస్తే గొడవ ఉండదు కదా. డబ్బులు ముఖ్యమా, ఇన్ఫ్లుయెన్స్ ముఖ్యమా, పదవులు ముఖ్యమా? అందులో నాతో పెట్టుకుంటే దేవుని శాపాలు రావా? కోర్టులో మీకు పనిష్మెంట్ తప్పదు, దేవుని పనిష్మెంట్ తప్పదు. అవినీతి చేస్తే, నీతి చేశారా దేవుడు మీకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ప్రపంచంలో ఎవరికెవరు. ఆర్వో గారికి చెప్తున్నాను, ఆఫీసర్లకు చెప్తున్నాను, పోలీసు వాళ్ళకి చెప్తున్నాను. ఈసారి నేను దిగింది రాజకీయంలోకి దేశాన్ని రక్షించడానికి, రాష్ట్రాన్ని రక్షించడానికి 2 చేతులు నమస్కరించి వాళ్ళ ముందు నేను నిలబడ్డా. నాకేం కర్మ, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ముందు నేను నిలబడ్ను. మోదీ గారికి కానీ, మన్మోహన్ సింగ్ కానీ, దేవగౌడికి కానీ, రాజీవ్ గాంధీకి కానీ, పివి నరసింహరావుకి కానీ ఎప్పుడు నేను సాల్ కప్పలే. వాళ్ళందరూ నాకు సాల్ కప్పారు, నన్ను గౌరవించారు, నాకు పూలమాలలు వేశారు, మోదీ గారితో సహా. అంతకుముందు 8 మంది ప్రైమ్ మినిస్టర్లు. అలాంటిది నేను ఒక ఆర్ఓ ఇలా కూర్చుంటే నేను నిలబడి నేను ఫార్మ్ ఇచ్చి ఎందుకు ఈ గతి? నాకు మిమ్మల్ని రక్షించడానికి, స్టీల్ ప్లాంట్ని కాపాడడానికి, విశాఖను అభివృద్ధి చేయడానికి. ఇప్పుడు భారత్ వచ్చాడు అనుకుందాం, ఝాన్సీయో ఏం చేస్తారు? వైజాగ్కి ఉన్నది స్టీల్ ప్లాంట్ పోద్ది, నిరుద్యోగ సమస్య పెరిగిపోద్ది, విశాఖపట్నం సర్వనాశనం అయిపోద్ది. ఇది అన్నది ముందు జనం గెలిపిస్తారా లేదా? ఈవీఎంలు ఎంతవరకు మార్చుకున్నారు, ఎన్ని ట్యాంపర్లు అయ్యాయి, లేకపోతే ఇంత ఘోరమైన ఎలక్షన్ డబ్బులు ఘోరంగా పంచారా లేదా? 2 పార్టీలు టీడీపీ వైసీపీ అందరికీ తెలుసు. ఇంటింటికి వెళ్ళి అడగండి, ఈ అపార్ట్మెంట్లో ఉన్న 30 కుటుంబాలను అడగండి. టీడీపీ ఎంత ఇచ్చిందిరా? 3000. వైసీపీ ఎంత ఇచ్చింది? 3000. గాజువాకి వెళ్ళి అడగండి, టీడీపీ ఎంత ఇచ్చిందిరా? 5000. వైసీపీ ఎంత ఇచ్చిందిరా? 6000. పోనీ 2000 నుంచి 5-6 వరకు లో లెవెల్ వాటర్స్కి డబ్బులు అందే లేదా? ఇదే ఎలక్షన్ అయినప్పటికీ ఎడ్యుకేటెడ్ యూత్, స్టీల్ ప్లాంట్ అభిమానులు, కాపులు, బహుజనులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఈ దొంగ పార్టీలు మాకు వద్దని నాకు ఓటేశారు అనే సంగతి మీకు తెలుసు, మీరే చెప్పారు. ఐ బిలీవ్ ఇన్ ఆల్ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్. ఎలక్షన్ షుడ్ బి కండక్టెడ్. బట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్, దే ఆర్ బ్రేకింగ్ ఈవీఎంస్, దే ఆర్ బ్రేకింగ్ ద లా అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సహజ సిద్ధంగా పండించి మగ్గిన వివిధ రకాల జాతుల మామిడి పళ్లను కొనుగోలు చేసేందుకు నగరవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారని ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘ రాష్ట్ర కమిటీ ప్రతినిధి పిఎల్ఎన్ రాజు అన్నారు. ఈ మేరకు శనివారం ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం విశాఖపట్నం ఎంవీపీ కాలనీ డబల్ రోడ్లో గల గిరిజన భవనంలో మామిడి పళ్ల ప్రదర్శన, అమ్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మామిడి రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో మామిడి రైతులతో 2 రోజుల పాటు మామిడి పళ్ల ప్రదర్శన మరియు అమ్మకాలు చేస్తున్నామన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే తలంపుతో మామిడి పళ్ల సంతను ప్రతి సంవత్సరం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మామిడి సాగు చేస్తున్న రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తులసి నేచురల్ సత్యనారాయణ, పాలెం నేచురల్స్ చవాక్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మామిడి పండ్ల ప్రదర్శన మరియు అమ్మకం ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. ఇది ఆర్గానిక్గా పండించిన పళ్ళు చాలా రుచికరంగా కూడా ఉంటాయి. అదృష్టవశాత్తు ఈ సంవత్సరం వర్షాలు లేనందున ఎప్పుడైతే వర్షాలు లేవో మామిడి పండు రుచి పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో గాలివాన లేనందువల్ల నష్టాలు కూడా కొంచెం తగ్గుతున్నాయి. ఇది నేను ఇదే మొదటిసారి జరుగుతుంది కాబట్టి ఇంకా 3-4 టన్నుల వరకు అమ్మకాలు అవుతాయి. వచ్చే సంవత్సరం మాత్రం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చీపేట, తర్వాత చోడవరం, ఈ దగ్గర ప్రాంతాల నుంచి ఎక్కువ ఇక్కడ హిమాంపసందు, బంగినపల్లి, రసాలు ఉన్నాయి. కేసరి కూడా ఉంది. రేటు హుమాయుద్దీన్ అంటే 200 రూపాయలు. ఆర్గానిక్ కాబట్టి, లేకపోతే లోకల్ మార్కెట్లో తక్కువ దొరకవచ్చు. ఇది ఆర్గానిక్లో పంట కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అంటే కొంచెం ధర కూడా ఎక్కువ ఉంటుంది. ఏ రకమైన కాదు. బంగినపల్లి ఉందంటే 100 రూపాయలు, 120 రూపాయలు అలాగే ఇస్తారు. అదే రసాలు అయితే 150 రూపాయలు ఉంటుంది. ప్రతి నెల మేము ఆర్గనైజ్ చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల మామిడి పళ్ళ ప్రదర్శన మరియు అమ్మకం చేపట్టడం జరిగింది. ఈ సేంద్రియ మామిడి పళ్ళు అనేక రకాలు, ముఖ్యంగా మనకు దొరకని అనేక వెరైటీలు కూడా దీంట్లో మీరు పొందొచ్చు. ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పండించిన మామిడికాయలు కాబట్టి కొంచెం రేట్లు కూడా మిగతా వాటితో కంపేర్ చేస్తే ఒక 50 నుంచి 100 రూపాయలు ఎక్కువగా ఉండొచ్చు. కాకపోతే ఈ సేంద్రియ మామిడి పళ్ళు తినడం ద్వారా మీకు మీ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంది. అనేక కార్యక్రమాలు ముందు వచ్చే సంవత్సరం కూడా ఇంకా భారీ ఎత్తులో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15తో నక్షత్ర ఆంధ్రప్రదేశ్, 17తో నక్షత్ర తెలంగాణ కార్యక్రమాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ముగియనున్నాయని నక్షత్ర సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతిభను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రోత్సహించడమే తమ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. అదేవిధంగా త్వరలోనే ఆఫ్లైన్ విధానాల్లో కూడా రిజిస్ట్రేషన్లు స్వీకరించబడతాయని తెలిపారు. భవిష్యత్తులో నక్షత్ర ఇండియా పేరిట మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు. అనంతరం సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. So one more most important thing andi, అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఇక్కడ వచ్చిన మీడియా పెద్దలకి, అలానే 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి మై హార్ట్ ఫెల్ట్ ఇన్విటేషన్ టు నక్షత్ర ద స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నక్షత్ర ద స్టార్ ఆఫ్ తెలంగాణ. సో రీసెంట్గానే ఒక ప్రెస్ మీట్ జరిగింది గతంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ ప్రసాద్ రెడ్డి గారితో పాటు పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. సో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఇట్ ఈస్ టు గివ్ యూ అ క్లియర్ ఇన్సైట్ అబౌట్ నక్షత్ర అనేది ఏంటి, అసలు ఈ ఈవెంట్, మ్యూజిక్, డాన్స్ అండ్ ఆర్ట్ ఫామ్ గురించి గతంలో మనం మాట్లాడున్నాం. సో ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలి అంటే ఈ నెల 15వ తారీఖుకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతున్నాయి నక్షత్రది. అలానే 17వ తారీఖుకి, జూన్ 17వ తారీఖుకి తెలంగాణ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతున్నాయి. సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత, ఇప్పుడు మీకు దీంట్లో ఫర్దర్ డీటెయిల్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఈ ఆఫ్లైన్ అనేది మేజర్ డిస్ట్రిక్ట్స్లోని నక్షత్ర ఆడిషన్స్ చేయడం జరుగుతుంది, ఆంధ్ర అండ్ తెలంగాణ రెండింటిలోని. సో ఏజ్ గ్రూప్ అయినా, అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఇర్రెలెంట్ ఒక 70 years అయి ఉండొచ్చు, ఆర్ 6 years అయి ఉండొచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే మ్యూజిక్, డాన్స్ అండ్ ఆర్ట్ ఫామ్
లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి 2 కేటగిరీస్ ఉన్నాయి. అప్ టు 10th స్టాండర్డ్ స్కూల్లోని అప్ టు 10th స్టాండర్డ్ జూనియర్ కేటగిరీ, అబౌవ్ 10th స్టాండర్డ్ వచ్చేటప్పటికి సీనియర్ కేటగిరీ. సో ఈ నక్షత్ర ఐడియాలజీ అనేది దేనివల్ల రావడం జరిగింది అంటే, సరదాగా మనం టిక్టాక్ కానీ రీల్స్ చూస్తున్నప్పుడు ఒక 3 years 2 years అంటే ఆ ఏజ్లో కొంచెం మాటలనేవి కూడా ఇనిషియల్ స్టేజ్లో ఉన్న పిల్లలు కూడా ఈ మధ్యన డ్యాన్స్ చేయడం కానీ పాడడం కానీ దే ఆర్ హ్యావింగ్ దట్ స్కిల్ ఇన్ దెమ్. అలానే ఒక 70 years 80 years కొందరిని మనం ఇన్స్టాగ్రామ్లో లేదా టిక్టాక్స్ వాటిలో చూస్తుంటాం. వాళ్ళు డ్యాన్స్ చేయడం కానీ వాళ్ళని ఒక టాలెంట్ని ఒక ఆర్ట్ని ప్రమోట్ చేయడం కానీ. సో నక్షత్ర అనే ఈవెంట్ ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ప్లాట్ఫామ్. సో ఈ అవకాశాన్ని రైట్గా యూటిలైజ్ చేస్తారని, అలానే విత్ మై టు ఆల్ ఆర్ మీడియా ఫెటర్నిటీ డెఫినెట్గా ఇది నలుగురిలో తీసుకెళ్తారని, అట్ ద సేమ్ టైం టాలెంట్ కోసం ఒక రికగ్నిషన్ కోసం అవకాశంగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్ క్యూబ్ అనే ఒక సంస్థ ఈ నక్షత్ర ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తుంది. అండ్ దిస్ ఈవెంట్ ఈస్ సపోర్టెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ. సో గతంలో చెప్పినట్టు ఇది ఈవెంట్ అనడం తప్పు, దీన్ని ఒక టాలెంట్ కాంపిటీషన్ అనడం ఈజ్ మోర్ రైట్. సో నక్షత్ర ఆంధ్ర తెలంగాణ తర్వాత నెక్స్ట్ కర్ణాటక వెళ్ళిపోతుంది, ఆ తర్వాత తమిళనాడు, ఆ తర్వాత కేరళ, అలా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఫస్ట్ సౌత్ ఇండియా నుంచి స్టార్ట్ అయింది, సౌత్ ఇండియాలో ఫస్ట్ అవుతుంది, 2 తెలుగు రాష్ట్రాల్లో ముందు అవుతుంది. విషింగ్ యూ ఆల్ గుడ్ లక్. నక్షత్రాలో పార్టిసిపేట్ చేయడానికి ద స్టార్ ఆఫ్ ఇండియా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మీరు అక్కడ బయోలో దాని రిజిస్ట్రేషన్ ఫామ్ చూడొచ్చు. ఆర్ నక్షత్ర ద స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్న దీనికి మీరు లాగిన్ చేసి అక్కడ కూడా రిజిస్టర్ చేయొచ్చు. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ అయినప్పుడు మీరు డైరెక్ట్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కూడా రావచ్చు. రైట్, విషింగ్ యూ ఆల్ గుడ్ లక్. జై హింద్. ఇది నక్షత్ర స్టార్ ఆఫ్ ఇండియా. దీని ఆడిషన్స్ వచ్చేసి వెరీ సూన్ టు అరైవ్. అండ్ ఈ నెల 17వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఫ్రీగానే ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఉత్తరాంధ్రలో వెనుకబడిన ఉన్న ప్రాంతాల దగ్గర నుంచి కూడా సిటీ వరకు కూడా ప్రతి ఒక్కరికి ఇందులో అవకాశం కల్పించడం, తద్వారా మన ఆంధ్రప్రదేశ్ని కానీ లేకపోతే తెలుగు రాష్ట్రాలుగా ఉన్న తెలంగాణలో కూడా ఈ హంటింగ్ అనేది ఉంటుంది. దీని వరకు మనం ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ ఈ అవకాశంలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొని లైమ్ లైట్లోకి రావాలనేది ముఖ్య ఉద్దేశం. కళాకారులను కళలను పోషించడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విస్తరించిన అనుభూతి ఉంటుందని ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ జాలాది విజయ తెలిపారు. స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్, నృత్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన మోహిని అట్టం డాన్స్ వర్క్షాప్ నేటితో ముగిసింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ జాలాది విజయ మాట్లాడుతూ, నేటికి కళలను ప్రోత్సహించే ప్రోగ్రాం కమిటీ మెంబర్ విశ్వకర్మ, స్నేహాంజలి ఆర్ట్స్ ఎండి శైలజ, సింగిడి కల్చర్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ శ్రీదేవి వంటి మహోన్నత వ్యక్తుల కారణంగా కళాకారులు ఖ్యాతిని పొందుతున్నారని అభినందించారు. కార్యక్రమంలో పలువురు చిన్నారులు చేసిన నృత్యాలు అలరించగా, శ్రీమతి మౌనిత పాల్ బృందం చేసిన మోహిని అట్టం అందరినీ ఆకట్టుకుంది. డాన్స్ అన్నది ఒక్క రోజులో రాదు అంటారు, కానీ మీరు 30 daysలో లాగే మీరు I'm Mohini Attam artist, and recently I have come to Vizag to conduct this workshop. So I have here very good students and they are doing very well, and whatever I have learned from my guru Srimati Sridevi Unni, so I am just trying to celebrate whatever my experience and whatever I have learned from my guru. That's all. And they are performing today. I'm also performing. Thank you very much Snehanjali Arts and Nritya Bharat Institute to give me a
wonderful chance. Thank you so much. అందరికీ తెలుసు ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది విశాఖపట్నంలో. ఒకప్పుడు స్నేహాంజలి ఆర్ట్స్ అంటే 30 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల నుంచి ఒక విశాఖపట్నమే కాదు, హైదరాబాద్ 2 రాష్ట్రాలలో కూడా, అంతేకాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి మన విశాఖపట్నానికి ఎంతో ఖ్యాతి తీసుకువచ్చిన వ్యక్తి మన మూర్తి గారు. బాబు ఇందాక చెప్పడంలో 2 years లేరు అని చెప్పారు. 2 years నాన్న వెళ్ళిపోయినారు, 2 years అయిందని. లేదు, వెళ్ళలేదు, ఇంకా మనతోనే ఉన్నారు, మనందరితోనే ఉన్నారు. సో ఇంత మంచి కార్యక్రమం ఈరోజు సమ్మర్ క్యాంప్ అనేది జరుగుతూ ఉంది 4 రోజుల నుంచి స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్లో. సత్య, బాలు, శైలజా, మూర్తి గారు వీళ్ళందరూ కలిసి ఎప్పుడూ కూడా తండ్రి ఆశలని ఆశయాలని ఆచరణలో పెట్టడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. పిల్లలు ఇంకా తల్లిదండ్రుల ఆలోచనలను ఆచరణలో పెడుతూ కళాకారులను అభివృద్ధి చేస్తూ కళారంగంలో కళాకారులకి ముందుకు తీసుకొని వెళుతూ స్నేహాంజలి ఆర్ట్స్ ఎంతో మంచి కార్యక్రమాలని చేపడుతూ ముందుకు వెళుతుంది. వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా సత్య ఎంత గొప్ప విషయం అంటే, కేరళలో మోహిని అట్టం అంటే ఎంత గొప్ప నాట్య కళాఖండం అది. అలాంటి మోహిని అట్టాన్ని మన విశాఖపట్నానికి, మన ఆంధ్రాకి తీసుకువచ్చి మన విశాఖలో ఉన్న చిన్న చిన్న పిల్లలకి కళాకారుల్ని తయారు చేయటంలో ముందు ఉంటామని చెప్పే విధంగా తయారు చేయటానికి ఒక సమ్మర్ క్యాంప్ని నిర్వహించి, అందుట్లో మేడం మీకు మోమితా పాల్ గారు కృతజ్ఞతలు. మీకు 4 రోజులు ఇక్కడే ఉండి స్నేహాంజలి ఆర్ట్స్ సత్యకి, శైలజామూర్తి గారికి, బాలు గారికి అందరికీ సపోర్ట్గా ఉండి మా విశాఖ కళాకారులకి, విశాఖ తల్లిదండ్రులు కళాకారులుగా పిల్లలకి నాట్యం నేర్పించాలన్న ఆలోచనల్ని మీరు కూడా మాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఎంతగానో ఈ నాట్యాన్ని నేర్పించినందుకు మీకు మనస్ఫూర్తి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సజావుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలి. రిటర్నింగ్ పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జున. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ను చూసేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీడీపీ నాయకురాలు అనంతలక్ష్మి గెలుపు ధీమా. అలరించిన స్నేహాంజలి మోహిని అట్టం ప్రదర్శన. కళలను ప్రోత్సహించడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దాగి ఉన్నాయన్న ప్రముఖులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.